శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు మన సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం లీలా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. క్రితం సత్సంగంలో మనం ఒక ఫకీరు శిథిలమైన మసీదు పునరుద్ధరణ కోసం అతను బాబా దగ్గరికి వచ్చి సహాయం అడుగుతాడనమాట. దానికి వివరణ అంతా మాస్టర్ గారు చెప్పారు. అడగడంలో బాబా ఇవ్వడంలో ఇదంతా చాలా చక్కగా వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే మసీదులోని కుండలు కడిగి బోర్లించడం వంటి చర్యల్లో గల నిగూఢ అర్థాన్ని కూడా బాబా చెప్పారనమాట. నా వద్దకు వచ్చే కుండలన్నీ ఇలానే తలకిందలుగానే వస్తున్నాయి అని చెప్పారు. అంటే మనం చాలా విశ్వాసం లేకుండా బాబా దగ్గరికి అందరూ వస్తున్నారు అని మనకే వర్తిస్తుంది. అది మనం కూడా అంతే, అన్నీ అలాగే వస్తున్నాయి, అన్నీ తలకిందలుగా ఉన్న కొండలో వస్తున్నాయి అని చెప్పారు బాబా. అప్పుడే చెప్పారు. అలా అనమాట. చాలా నిగూఢంగా ఉండేవి ఆయన చర్యలు కానీ అవన్నీ అన్నమాట. అలానే దక్షిణలో గల సంకేతాన్ని కూడా బాబా మనకి సూచించేవారని బాబా జీవిత చరిత్ర శ్రీ సాయి లీలామృతం మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతంలో మనకి చాలా ఉంటాయి. అలానే ఒక భక్తుడేమో 5 రూపాయలు ఇచ్చి భక్తుడికి వీటిని దొంగిలిస్తారు జాగ్రత్త అని బాబా హెచ్చరించారట. సరిగ్గా ఆ నోటునే ఎవరో దొంగిలించారట. సరిగ్గా బాబా ఇచ్చిన నోటునే ఎవరో దొంగిలించారట. సద్గురువుని దర్శించాక ఆయనే సర్వగతుడు అన్న భావంతో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచమును గుర్తించాలి అని చెప్పి, మన జ్ఞానేంద్రియాల ద్వారా అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుగు వీటిల ద్వారా మనం ఆ సద్గురువు ఆయన సర్వగతుడు ఉన్నదంతా ఆయనే అన్నది వీటి ద్వారా మన జ్ఞానేంద్రియాల ద్వారా దేన్నైతే గుర్తిస్తున్నామో ఆయనే ఇదంతా అన్నదాన్ని గుర్తించాలి. ఆ గుర్తింపుతో కూడిన దృష్టి 5 రూపాయలు, అదే 5 రూపాయలట. అతనికి ఎప్పుడైతే అది లోపించిందో అప్పుడు అతనికి 5 రూపాయల నోటు, అతను ఎప్పుడైతే దాన్ని విస్మరించాడో 5 రూపాయల నోటు ఎవరో దొంగిలించారు. కరెక్ట్గా అదే దొంగిలించారట. ఇంకో యాంగిల్ చెప్తున్నారు మాస్టర్ గారు. మరొకలాగా చూస్తే సకల వస్తుజాలము పాంచభౌతికమేనని గుర్తిస్తే నామరూపాల వలన మానవుడు వ్యామోహంలో చిక్కడు అని చెప్తున్నారనమాట. ఇక్కడ పాంచభౌతికం అన్నదాన్ని నేను చెప్పుకోలేదు. మనం పంచభూతాలు ఏమైతే ఉన్నాయో ఆ పాంచభౌతికం అంట భూమి, ఆకాశం, వాయువు, జలము, అగ్ని, ఇవి అనమాట పాంచభౌతికం. మన శరీరంలో కూడా వాటికి ఈ పంచభూతాల తత్వం ఏదైతే ఉన్నదో అదే తత్వం మన శరీరంలో కూడా ఉంటుందండి. దాంతో మన శరీరాలు కూడా తయారై ఉంటాయి. మనం ప్రాణం వదిలేసినప్పుడు అదే మనం చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే వేటికి అవి మళ్ళీ భూమి దానికి, ఆకాశానికి ఆకాశం, వాయువుకి వాయువు, జలంకి జలం, అగ్నికి అగ్ని వెళ్ళిపోతాయి. అవి మన శరీరంలో ఉంటాయట. చాలా నాకు చదువుకుంటున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. అది వాటిచే ఉంటుంది శరీరం. అందుకే కదండి మనం అగ్ని అంటే జఠరాగ్ని అంటాం లోపల కదా, అంటే అగ్నితత్వం ఉన్నదన్నమాట. అలాగే భూమికి ఉండే తత్వం, ఆకాశానికి ఉండేది వాయుతత్వం ఉంది. ఇవన్నీ ఇట్లా వాటికి ఏదైతే ఉన్నదో తత్వం అదే తత్వం మనలో కూడా ఉన్నదట. అది అలా గుర్తిస్తే మానవుడు వ్యామోహంలో చిక్కడు. ఇంకప్పుడు మనకి వ్యామోహం ఏముంటుంది? దాంతో మనం లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే అన్నప్పుడు ఇంకేముంటుంది? వ్యామోహం కదా. అది గుర్తించాలి. చూడండి, మనం ఇవేమీ గుర్తించాం. అసలు మన శరీరం ఒక్కటి పట్టుకుని ఆలోచిస్తే చాలు, నిజానికి ఇది ఎట్లా పనిచేస్తోంది అని ఆలోచిస్తే కదా. మనం అంత తీరిగ్గా ఏం చేయం. అసలు ఏదో ఉన్నాం, ఎట్లా ఉన్నామని ఎప్పుడు ఆలోచించాం మనం. అసలు మనం ఎట్లా వచ్చాం, మన శరీరం ఎట్లా పనిచేస్తుంది, ఈరోజు నేను ఇలా ఎలా ఉన్నాను, నేను అసలు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా ఎదిగాను, ఇవన్నీ ఆలోచించాం. ఆహారం అది అసలు ఎట్లా వస్తుంది మనకి, ఇవేమి
అస్సలు ఉండదు. చూడండి, మనకి ఆ దృష్టి ఉండదు. ఏదో బతుకుతూ ఉంటాం, అంటే తింటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, చివరికి చేస్తాం. అది జరిగేది. అలా అందుకని ఆ వ్యామోహంలో చిక్కడ అలా ఆలోచిస్తే కనుక ఈ మనలో సకల వస్తుజాలము పాంచభౌతికమే. అలాగే మన శరీరం ఎట్లాగో అలాగే సకల వస్తుజాలము కనిపించేదంతా పాంచభౌతికమే, అట్లాగే చేయబడినది అని గుర్తిస్తే నామరూపాల వలన మానవుడు వ్యామోహంలో చిక్కడు. అప్పుడు మానవుడు వ్యామోహంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పడ్డా, అంటే ఉన్నదంతా కూడా ఈ మొత్తం కనిపిస్తుందంతా పంచభూతాలతో నిండి ఉన్నది. అదే మన లోపల ఉన్నది, అదే మనకు బయట కనిపిస్తున్న వస్తుజాలం కూడా అదే. ఆ గుర్తించినప్పుడు అప్పుడు మనిషికి మానవుడు ఆ వ్యామోహంలో పడ్డు, చిక్కుకోడు అని చెప్తున్నారు. అట్టి వివేక దృష్టికి సంకేతమే బాబా ప్రసాదించిన 5 రూపాయలు. అది కూడా బాబా చెప్పిన 5 రూపాయలు అదే అని చెప్తున్నారు. అతడు ఏమారగానే అతని మానవ ప్రవృత్తి అనే దొంగ దాన్ని అపహరించాడు. అతను ఏమారాడు అంటే ఏమైంది, ఆ దృష్టి తప్పింది. మనలాగే మనం కాసేపు ఒకలాగా ఉంటాం కదా, అలాగా అతను కూడా ఏమరపాటు వచ్చింది. ఉన్నదంతా ఆయనే అన్నది, ఉన్నదంతా భగవంతుడే, ఇదంతా అన్న ఏమరపాటు వచ్చింది. రాగానే ఏమైంది, ఆ నోటు పోయింది, ఎవడో దొంగిలించేసేట. చూసారా, అదేంటి పోవడం అంటే మానవ ప్రవృత్తి అనే దొంగ దాన్ని అపహరించాడట. అంటే ఎప్పుడు ఆ మానవ ప్రవృత్తి వచ్చేసింది అతనికి, అంటే మామూలుగా అనమాట, మనలాగా. దాని సంకేతం ఏం సంకేతంగా చెప్పారని 5 రూపాయలు పోవడం సంకేతం, అది అట్లా చెప్పారు. అలా జరగకుండాలంటే నిష్ట అవసరం, అలా అవ్వకూడదంటే నిష్ట అనేది చాలా అవసరం. దాన్ని నిలుపుకోమని శ్రీ సాయి శరణానందులకు దక్ష అని బాబా హెచ్చరించారు. మనందరికీ దక్ష, దానిని నిలుపుకోవాలి. నిష్ట, దక్ష అంటే జాగ్రత్త అని, జాగ్రత్త అంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి అని దక్ష అని బాబా హెచ్చరించాడు. సాయి చరిత్ర ప్రసాదించే ఇట్టి 5 రూపాయలను మనం ఎంత నిష్టగా కాపాడుకుంటున్నామో మనము గమనించుకుంటుండకపోతే మనమంతా వేరు అన్న భ్రాంతిలో చిక్కి దాన్ని కోల్పోతాము. ఇటు మనకు కూడా ఈ 5 రూపాయలు అనే దాన్ని మనం ఎంత నిష్టగా కాపాడుకుంటున్నామో మనం కూడా గుర్తించకపోతే మనమంతా వేరు అన్న భ్రాంతిలో చిక్కి దానిని కోల్పోతూ ఉంటాం. మనం అందరం వేరు వేరు అనుకుంటూ కనిపించేదంతా వేరు, మన అందరం వేరు అని అనుకుంటూ దాన్ని కోల్పోతాము అని చెప్తున్నారు. అలానే దానము నివేదనల గురించి ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి వాళ్ళ. అలానే దానము నివేదనల గురించి చక్కటి రహస్యాలను సూచించారు సాయి. మనం దానము వీటి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. నివేదన గురించి అంతకుముందు కూడా చెప్పుకున్నాం మన అధ్యాయంలో మనం. అది కూడా చక్కటి రహస్యాలను బాబా సూచించారు అని చెప్పారు. ఒక భక్తురాలు బాబాకు, దీని గురించే కొంత ఎక్స్ప్లెనేషన్ మనం చదువుకున్నాం. ఒక భక్తురాలు బాబాకు ద్రాక్ష పండ్ల పుట్టను సమర్పించింది. సాయి ఎంతో ఆదరంతో దాన్ని స్వీకరించారు. కానీ మనుక్షంలో దాన్ని ఆమెకు తిరిగిచ్చి వీటిని నీవే తీసుకుని నీ కూతురికి ఇవ్వు అన్నారు బాబా. ఆమెకు బాబా వైఖరిలోని మార్పుకు కారణం తెలియక చిన్నబుచ్చుకుంది. ఆమె తిరిగి ఇంటికి వెళుతుండగా కూడా ఉన్న ఆమె కూతురు అన్నది, అమ్మా అలాంటి ఆలోచన నాకు ఎలా వచ్చిందో కానీ, అయ్యో బుట్టడి పండ్లు బాబాకి ఇచ్చేసిందే ఈమె, మనం తిన్నట్లు కాదు, బాబా తిన్నట్లు కాదు, ఆయన ఒక్క నిమిషంలో వీటిని అందరికీ పనిచేస్తారు అని అనుకున్నాను. మరుక్షణమే ఆయన వాటిని తిరిగి ఇచ్చారు అని చెప్పింది. ఆ పాప చెప్పిందండి. బాబాకి ద్రాక్షపళ్ళ బుట్ట పట్టుకెళ్ళి తల్లిను కూతురు అనమాట. ద్రాక్షపళ్ళ బుట్ట సమర్పించగానే బాబా ఆదరంగా తీసుకున్నారు. మరుక్షణమే ఆమెకి తిరిగి ఇచ్చేశారట. వీటిని నువ్వే తీసుకో, నీ కూతురికి ఇవ్వ అన్నారట. వీటిని నువ్వే తీసుకో, నీ కూతురికి ఇవ్వ అన్నారట. బాబా వైఖరిలో మార్పు కారణానికి ఆమె చిన్నబుచ్చుకుంది ఆవిడ. ఇదేంటిది, బాబా తీసుకుని మళ్ళీ వెంటనే ఇచ్చేసారంటే, నీ కూతురికి ఇవ్వి అనేసి ఇచ్చేసారేంటి అనేసి ఆవిడ బాధపడింది. ఆమె తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ కూతురు చెప్పిందట, అమ్మ అలాంటి ఆలోచన అసలు నాకు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో కానమ్మా, అయ్యో బుట్టడి పండ్లు బాబాకి ఇచ్చేసింది మా అమ్మ, మనం తిన్నట్లు కాదు, బాబా తిన్నట్లు కాదు, ఆయన ఒక్క నిమిషంలో వీటిని అందరికీ పనిచేస్తారని అనుకున్నానమ్మా అందట. ఆ పిల్లకి అట్లాంటి భావన ఒకసారి వచ్చింది, అట్లాంటి ఆలోచన వచ్చింది. ఆ అమ్మాయికి అట్లా రావడంతో బాబా ఇచ్చేశారు, నువ్వే తీసుకుని నీ కూతురికి అన్నారు. ఆ కూతురు కదా అలాంటి ఆలోచన వచ్చింది. ఎవరు తిన్నట్లు కాదు, ఇది మనము తిన్నట్టు కాదు, బాబా తినరు, అందరికీ పనిచేస్తారు,
ఒక్కసారి సమర్పించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటే ఏంటి, ఏదైనా కానివ్వండి, దక్షిణ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వస్తువుగా ఏదైనా సరే ఆయన ఏం చేసుకుంటే మనకేంటి ఇచ్చింది. ఒక్కసారి సమర్పించేసిన తర్వాత అది ఆయనది ఆ వస్తువు. ఇంకా మనం దాని గురించి ఆలోచించామంటే ఇంకా మనదన్న భావన ఉందన్నమాట. ఆయనకి సమర్పించినట్లు కానే కాదు. దానికి ఫలితం ఇవన్నీ మనం చదువుకున్నాం అంతకుముందు. మరుక్షణమే ఆయన తిరిగిచ్చారు అని. దేన్నైనా నైవేద్యంగాను దానంగాను ఇచ్చినప్పుడు దాత అధిక తనది కాదని తలచాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా దానం చేసినా సరే, లేదా నైవేద్యంగా కానీ, లేదా భగవంతుడికి ఏమైనా సమర్పించుకున్నా సరే, ఎక్కడైనా సరేనండి, ఏదైనా సరే అది ఇంకా మంది కాదు. దాత అధిక తనది కాదని తలచాలి, మంది కాదు. ఇంకా ఆయనది. ఏం చేసుకుంటే మనకేంటి, దానమైనా అంతే. ఇంకా ఇచ్చేసిన తర్వాత అది వాళ్ళది. వాళ్ళు ఏం చేసుకుంటే ఎట్లా చేసుకుంటే మనకెందుకు, మనం ఏ భావంతో ఇచ్చాం అంతే, అయిపోయింది అక్కడితో. అది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు, ఇంకా ఆలోచించకూడదు దాని గురించి. తనది కాదని తలచాలి. దాన్ని స్వీకరించిన వారిదేనన్న తలంపు ఉండాలి. ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో మనకి అది వారిది అనేటువంటి తలంపు ఉండాలి. దీనికి చాలా మన నిత్య జీవితంలో జరిగే ఉదాహరణలు కూడా మనం సరదాగా చెప్పుకున్నాం మొన్నొక రోజు. సంపూర్ణంగా ఇచ్చిన అప్పుడు దానిని వారేమి చేసుకుంటారు అన్నది వారికి సంబంధించింది, అంతే కదండి. ఏం చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. ఇచ్చేసిన తర్వాత ఇది ఇలాగే వాడుని, ఇలాగే చేయండి అని చెప్పే అధికారం మనకి ఎక్కడిది, ఇంకా మంది కాదు. మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి, అది వాళ్ళది. మనకి ఇవ్వాలనే ఇచ్చాలి, అది ఇవ్వకుండా ఉండాలి, అంతే కదా. ఇచ్చిన తర్వాత అది వాళ్ళది. అప్పుడే దానిని వారికి సంపూర్ణంగా ఇచ్చినట్లు, అప్పుడే వాళ్ళు నిజంగా ఇచ్చినట్టు, లేకపోతే కానే కాదు. అలా కాక దాన్ని వారిలా వినియోగించాలి అన్న భావం ఉంటే ఆ వస్తువు తనదేనన్న భావం అన్నట్లే. వాళ్ళు దాన్ని ఇలాగే వినియోగించాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, అంటే ఏంటి, ఆ వస్తువు ఇంకా మందే అన్న భావన ఉంది. వాళ్ళు ఎట్లా వినియోగించుకుంటే ఎందుకు, ఇలాగే వినియోగించంటే ఇంకా మంది. ఆ చెప్పే అసలు ఇది లేదు. అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండాలి కదా. అది వారికి ఇచ్చినట్లే కాదు. అందుకే బాబా పండ్లను వాపస్ ఇచ్చారు. అందుకే పండ్లను ఆయనే తిరిగి ఇచ్చేసారనమాట. ఆ భావం ఎట్లా వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం. పైగా వాళ్ళు ఎవరు, మహాత్ములు, సద్గురు సాక్షాత్తు సాయినాథుల వారు. ఆయన ఏదోటి చేసుకుంటారు, ఆయన ఇష్టం అది, ఆయనకి ఇచ్చిన తర్వాత కదా. ఏదైనా ఎప్పుడైనా అంతే, అది గుర్తుపెట్టుకోవాలండి. భగవంతుడికి ఇంకా ఇచ్చిన తర్వాత దక్షిణగా ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, నైవేద్యంగా పెట్టండి, ఏదైనా సరేనండి, ఇంకా అది ఆయనది. ఇంకా మనం ఎట్లా వినియోగించాలి, ఇలాగే ఇంకా దాని గురించి మనం నో డిస్కషన్ అనమాట. ఇంకా మనలో డిస్కషన్ రాకూడదు మన మైండ్లో మనకి. లేకపోతే ఇట్లా వినియోగించాలి, అట్లా ఇంక ఉండకూడదు. అది వారు ఏం చేసుకుంటే ఇచ్చాము, ఇంకంతే, అది ఆయనది, ఆయన ఇష్టం. ఇంకా మద్దూషా అనే ఫకీరు షిరిడి వచ్చి తనకు అత్యవసరంగా 700 కావాలని కన్నీటితో బాబాని అర్థించాడు. మద్దూషా అనే ఫకీరు షిరిడి వచ్చాడు. బాబా దగ్గరికి వచ్చి, బాబా నాకు 700 కావాలి, అర్జెంటుగా కావాలి అని చెప్పేసి బాబాని కన్నీటితో అర్థించాడట. ఆ పైకాన్ని అతనికి ఇవ్వవలసిందిగా ఆయన జోగును ఆదేశించారు. సరే, జోగ్ అనే భక్తుని పిలిచి ఈ 700 అతనికి ఇవ్వి అని చెప్పి 700 ఇయ్యి అని చెప్పారట. అతడు ఆ పైకాన్ని సాయి ముందుంచగా దాన్ని మద్దూషాకు ఇవ్వవలసిందని ఆయన 2 యువకులను ఆదేశించారు. సరే, ఆ 700 పట్టుకొచ్చి బాబా దగ్గర పెట్టారట. తెమ్మని చెప్పారు. జోగుని తెచ్చి బాబా దగ్గర పెట్టారు. వాళ్ళు పెట్టి ఇది మద్దూషాకి ఇవ్వండి అని చెప్పి 2 యువకులకు చెప్పారట బాబా. అందులో 200 తమ జేబులో వేసుకొని 500 మాత్రం అతనికి ఇచ్చారు. ఆ 2 యువకులు ఏం చేశారట, బాబా దగ్గర ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. అంటే చూడండి, బాబాను కూడా వాళ్ళు ధన సహాయం అడుగుతూ ఉండేవాళ్ళు వచ్చి. అంటే అలా కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మహాత్ముల్ని ఎలా మనం చూసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మన ఫలితం కూడా అట్లానే ఉంటుంది. సరే, మాస్టర్ గారి దగ్గర కూడా అదే చూస్తాం మనం. అతడు ఆ పైకాన్ని సాయి ముందుంచి మద్దూషాకి ఇవ్వవలసిందని 2 యువకులను ఆదేశించారు. అందులో 200 వాళ్ళు తీసేసుకున్నారు. 200 జేబులో వేసేసుకొని 500 మాత్రమే మద్దూషాకి ఇచ్చారట. బాబా 700 ఇమ్మని చెప్పారు. జోగు తెచ్చి అక్కడ పెట్టాడు.
ఇద్దరు యువకుల్ని ఇమ్మన్నారు. ఆ ఇద్దరు యువకులు ఏం చేశారు, 200 జేబులో పెట్టేసుకున్నారు. పెట్టుకుని 500 మాత్రమే ఇచ్చారు. చూడండి బాబా చెప్పినా సరే ఎట్లా. అతడు ఎంత మొత్తుకున్న సాయి వారిని మందలించలేదు. అతను మొత్తుకున్నట్టు, ఇదేంటి బాబా, ఇది చూడండి మరీ విచిత్రంగా ఉంటుంది. ఇదేంటి బాబా 700 అంటే వాళ్ళ 200, నాకేమో 500 ఇచ్చారు, 200 వాళ్ళు తీసేసుకున్నారు అన్న సరే బాబాకి తెలుసు వాళ్ళు 200 తీసుకున్నారని. అయినా బాబా ఏం అనలేదట, వాళ్ళని ఏం మందలించలేట, అసలు ఏం అనలేట. ఆ ఫకీరు నిరాశతో నీమ్గాం చేరేసరికి ఇర్రస్ షా అన్న భక్తుడు టాంగాలో ఎదురు వచ్చి 200 అతడికిచ్చి భోజనం పెట్టాడు. ఇంతట్లో ఏమైంది, సరే అతను నిరాశగా అయ్యో కావాల్సిన డబ్బంతా నాకు సమకూడలేదు, 500 సమకూడిందని బాధపడుతూ అతను టాంగాలో బయలుదేరట. ఇంతట్లో ఏమైంది, ఇర్రస్ షా అన్న భక్తుడు దారిలో ఎదురొచ్చేట. వచ్చి 200 అతనికి ఇచ్చాట. ఇతనేం అడగల, అయినా 200 అతనికి ఇచ్చి భోజనం పెట్టాట. నిజమైన ఫకీరు సరే పంపించాడు, అక్కడికి అయింది. నిజమైన ఫకీరు వైరాగ్యము విశ్వాసము లభించిన దానితో తృప్తి గలవాడుగా ఉండాలి. అతనేమో ఫకీరు వచ్చి డబ్బులు అడిగాడు. ఎలా ఉండాలి, అతను వైరాగ్యంతో ఉండాలి కదా, డబ్బులు అడిగాడు. సరే విశ్వాసము లభించిన దానితో తృప్తి గలవాడుగా ఉండాలి, ఎంత లభిస్తే అంత తృప్తితో ఉండాలి. ఇతను ఏం చేశాడు, గోలెట్టాడు, నాకు ఇంకొక 200 కావాలి, అయ్యా 500 వచ్చాయి, ఇంకో 200 తీసేసుకున్నారు అనేసి. అంటే లభించే ఫకీరు, నిజమైన ఫకీరు ఎప్పుడు వైరాగ్యంతో ఉండాలి, విశ్వాసంతో తనకు లభించిన దాని అంటే భగవంతు ప్రసాదంగా ఎంత వస్తే అంత నాకు ఇది అందిందనే ఇదితో ఉండాలి నిజానికి ఫకీర్ అనేవారు. కానీ మధుషాలో లోపించిన గుణాలను అతడికి నేర్పేందుకే అతడికి 200 ఇవ్వకుండా పంపించారు. అతనిలో ఆ గుణం లోపించింది. అంటే లభించిన దాంతో అది భగవత్ ప్రసాదంగా స్వీకరించి దాంతో హాయిగా ఉండాలి అతను. అది ఆ గుణం అతనిలో లోపించింది. అందుకని అది అతనికి తెలియడం కోసం అన్నమాట, తెలియడం కోసం అతనికి 200 ఇవ్వకుండా చేశారు బాబా. వాళ్ళు తీసేసుకుని చేశారనమాట 200. అతడు అవి అలవర్చుకుని తిరిగిపోతుండగా దివ్యమైన రీతిని, సరే అతను అలవర్చుకున్నట్టు అది కొంచెం అతను సమాధాన పడ్డాడు. పడింది అది కూడా బాబా అనుగ్రహమేనండి. ముందు బాధపడ్డాడు, తర్వాత సమాధాన పడ్డాడు. అతనికి అర్థమైంది, అబ్బా లభించింది చాలు అన్న ఇది. అతనికి అది అలవడింది. అలవడగానే ఏమైంది, తిరిగిపోతుండగా దివ్యమైన రీతిన బాబాయే ఆ పైకాన్ని ప్రసాదించారు. ఎంతో దివ్యమైన రీతిన బాబానే మళ్ళీ ఇర్రస్ షా అనే భక్తుని పంపించి అతనికి 200 ఇచ్చి భోజనం పెట్టించారు. మొత్తం నడిపించింది బాబానే. చూడండి 200 వాళ్ళు ఇవ్వకుండా యువకులు తీసుకునేలా చేసింది బాబానే. అప్పుడు అతని భావాన్ని బట్టి, అతని భావం ఎప్పుడైతే సరే అయిందో, అంటే నాకు లభించింది భగవత్ ప్రసాదం, ఇంత బాబా ఇప్పించారు అంత, ఇది నాకు అని ఎప్పుడైతే అతని భావం నిలబడిందో అప్పుడు ఇంకా అతనికి అర్థం అవగానే ఏ గుణం లోపించిందో ఆ గుణం మళ్ళీ అతనికి ఆ లోపించింది మళ్ళీ సరే చక్కగా రాగానే, ఆ గుణం అతను అర్థం చేసుకుని రాగానే వెంటనే ఒక భక్తుడు వచ్చి మళ్ళీ 200 ఇచ్చేసి అతను భోజనం పెట్టారు. అలా బాబా చేశారు. చూడండి ఎంత బాగుందో అసలు ఈ లీల చదువుతుంటే. అంటే కరెక్షన్, ఆ కరెక్షన్ అతనిలో ఎంత బాగా చేశారో చూడండి. మళ్ళీ ఆయన అనుగ్రహించారు అతనికి అది నేర్చుకోగానే. అందుకే చూడండి చాలాసార్లు మనం చెప్పుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడండి దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మనం నేర్చుకోగానే ఆ కష్టం తీర్పు అసలు ఉండదటండి. మనం ఇంకా పడుతున్నామంటే అర్థం ఏమిటి, అది ఇంకా మనం నేర్చుకోవాలి, దాంట్లో నేర్చుకోవాలి. అందుకే అదే పరిస్థితి అది నేర్చుకోగానే కష్టం టక్కన పోతుంటండి. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆ ప్రకృతిలో ఉన్న ఆ సూత్రం అంటే అదే బాబా మనకు నేర్పిస్తున్నారు. మన అవునన్నా కాదన్నా అందరికీ జరిగేది అదే. ఆయన నేర్పిస్తూనే ఉంటారు ప్రకృతి రూపంలో, ఏదో రక సంఘటనల రూపంలో, వ్యక్తుల రూపంలో, ఎలాగైనా కానివ్వండి ఆయన జరుగుతూనే ఉంటుంది. అది బోధ జరుగుతూనే ఉంటుంది. నేర్చుకోగానే ఇంకా కష్టం ఉండదటండి. చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. అంటే నేర్చుకోవడం అంటే అక్కడ ఇంకా అది అలవడిపోవాలి, ఇంకా భావం మారదు అనమాట, ఇంకా ఉండిపోతుంది అది అట్లా. ఓ సింతే కదా అనేలా, ఇంకేం తన్నుకోవడం ఇంకెంచుకోవడాలు ఏమి ఉండవు. అది ఆ పైకాన్ని దైవం తనకు వలసిన దానిని సమయం వచ్చినప్పుడు ప్రసాదించగలరని.
దైవం మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటారో, ఏదైతే మనకు రావాలో దాని సమయం వచ్చినప్పుడు ఆయన ప్రసాదించగలరని, సాయి అట్టి దైవ స్వరూపులని తాను విశ్వాసము ఓరిమి కలిగి ఉండాలని ఆ ఫకీరుకు తెలిపారు. ఆ ఫకీరుకి ఆయన అసలు తెలిపింది ఏంటంటే, ఇదంతా జరిపించి తెలిపింది ఏంటంటే, దైవం ఎప్పుడు మనకు కావాల్సింది సమయానికి వచ్చినప్పుడు ప్రసాదించగలరు. సాయి అలాంటి దైవ స్వరూపులు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రసాదిస్తారు తప్పకుండా. మనకు కూడా చెప్పేది తాను విశ్వాసము ఓర్మి కలిగి ఉండాలని. మనందరం కూడా అప్పుడు ఏం చేయాలి? విశ్వాసంతో ఓర్మితో ఉండాలి అనేసి ఆ ఫకీర్కి బాబా తెలిపారు. మనకు కూడా అంతేనండి. ఏ కష్టం వచ్చినా అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఉండాలి, నిష్ఠ ఓర్మిలో ఉండాలి. నిష్ఠ ఓర్మితో విశ్వాసంతో మనం దాన్ని అలవరుచుకోవాలి. దాన్ని ఇప్పుడు చూడండి అసలు ఎంత కష్టమో చూడండి. ఇటు మనం విజయవాడ అంతా మునిగిపోయింది పాపం. నిజానికి ఎంత అసలు ఆ కష్టం ఎంత కష్టం అండి వాళ్ళకి. ఇళ్ళు లేవు, మనుషులే కొంతమంది కొట్టుకుపోయారు, తినడానికి తిండి లేదు, ఎలా పడితే అట్లా ఉంది చూడండి. ఎంత కష్టం అసలు. అది చూస్తే మిగతా వాళ్ళు ఎంత హాయిగా, అంటే తప్పలా అనకూడదు కానీ ఎంత సుఖంగా ఉన్నామో చూడండి. పాపం వాళ్ళ కష్టం చూడండి. అసలు మనం బాధపడడంలో కష్టం అనుకుంటూ బాధపడడంలో అర్థం లేదు అసలు. కష్టం అంటే అది ఎట్లా ఉందో చూడండి. వాళ్ళు తినడానికి తిండి కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితి వచ్చేసింది. చూసారు, మనం ఏదో కష్టం అనుకుంటూ ఉంటాం. అదే కష్టం అంటే ఎట్లా ఉందో చూడండి పాపం పరిస్థితి. చేయగలిగితే ఏమన్నా చేయాలి మనం ఇప్పుడు కదా. బాబాకి నచ్చుతుంది కాబట్టి అది ఆయన ఇష్టపడతారు. అందుకని తద్వారా మనందరికీ తెలిపినట్లే మనం అడిగినది మన ఆత్మవికాసం దృష్ట్యా ఇవ్వదగినది అయితే దైవమే ఇస్తాడని ఆ ఫకీరు సమాధానపడి వెళ్ళిపోతున్నా అతను మరలా కోరకనే సాయి ప్రసాదించారు. మనం అడిగినది మన ఆత్మవికాసం దృష్ట్యా ఇవ్వదగినది అయితే దైవమే ఇస్తాడని ఆ ఫకీర్ ఏమనుకున్నాడు? అతనిలో మార్పు వచ్చి మనం అడిగింది నా ఆత్మవికాసం దృష్ట్యా అది ఇవ్వదగిందైతే ఆయన ఇచ్చేవారు బాబా, ఇవ్వలేదంటే లేదు అని ఆ ఫకీర్ సమాధానపడి వెళ్ళిపోతుంటే అతను మరలా కోరకనే సాయి ప్రసాదించారు. అతనేం మళ్ళీ 200 కావాలనుకోలేదు, అయినా సరే కోరకుండానే బాబా ప్రసాదించారు. అంటే చూడండి భావం ఎంత ముఖ్యం. అంతేకాదు బాబా ఇప్పించినది 700 కానీ మధుషాకి 500 మాత్రమే పొందే ప్రాప్తం ఉన్నది. ఇక్కడ ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, అతనికి బాబా 700 ఇచ్చినా అతనికి 500 పొందే ప్రాప్తమే ఉంది మామూలుగా. ఇంకో కోణం అనమాట. మనం ప్రతి లీలకి రకరకాల కోణాలు చూస్తే అతనికి ప్రాప్తం ఎంత ఉంది? 500 ప్రాప్తం ఉంది, దొరికే ప్రాప్తం ఉంది. ఆ పరిస్థితిని సాయి అతడికి అవసరమైన లక్షణాలను తెలియజెప్పడానికి వినియోగించడంలో ఆయనలోని బోధనా దక్షత వెల్లడవుతోంది. అతనికి ఉన్న పరిస్థితి అదే యథాతథంగా. అంటే మన కర్మను బట్టి ఏదైతే లభిస్తుందో అట్లాంటి పరిస్థితి అతనిది. అంటే 500 లభించే ప్రాప్తమే అతనికి ఉంది, 700 లభించే ప్రాప్తం లేదు అంటారు చూడండి. ఒక మెతుకు తినాలన్నా ఉండాలి ప్రాప్తం, అట్లా అన్నమాట. ప్రాప్తం అలాగే ఉంది అతనికి. కానీ అది ఏం చేశారు, ఆ సిచ్యువేషన్ని బాబా అతనికి అవసరమైన లక్షణాలను తెలియజెప్పడానికి దాన్ని వినియోగించుకున్నారనమాట. ఆ సిచ్యువేషన్నే మామూలు మన కర్మ ప్రకారం జరుగుతున్నా సరే ఆ సిచ్యువేషన్ అతని ప్రాప్తం ప్రకారం జరుగుతున్న ఆ సిచ్యువేషన్ని బాబా అట్లా వినియోగించారు. అతనిలో మార్పు తీసుకొచ్చి ఎలా ఆలోచించాలి, ఏ లక్షణాలు ఉండాలి మనిషికి అనేది ఆయనలోని బోధనా దక్షత వెల్లడవుతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా ఆయన ఎట్లా బోధించారో చూడండి. అతనికి ఆయనలోని బోధనా దక్షత మనకు తెలుస్తూ ఉంటుంది. జీవులకు ప్రారబ్ధం అనివార్యంగా అనుభవం అవుతున్న సద్గురువుని ఆశ్రయిస్తే ఆ విశ్వాసమే అనేక విలువైన సత్యాలను బోధిస్తుంది. జీవులకు ప్రారబ్ధం అనివార్యంగా అనుభవం అవుతున్నా సరే ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తుంచుకోవాలని, అతని ప్రాప్తం అట్లానే ఉంది 500, కానీ ఆయన కరుణతో మళ్ళీ 200 కూడా ప్రసాదించారు. చూసారా, అతను నేర్చుకోవాల్సింది నేర్చుకోగానే మారిపోయింది కూడా, అతని ప్రారంభం కూడా మారిపోయింది. చూసారా, ఎక్కడో వచ్చింది అతనికి. అసలు రాతలో ఉన్నది అంతే. ఏదో అంటారు చూడండి, నీ రాతలో లేదు బిడ్డల్ని, అయినా నా శరీరంలో ఒక భాగాన్ని చీల్చి నీకు ఇచ్చానంటారు పిల్లడికి, ఒకళ్ళకి, ఒక దంపతులకి.
గుర్తుందా? అట్లా మనకి లేనిది కూడా ఆయన ప్రసాదించగలరు. మన ప్రారంధంలో లేని దానిని కూడా. అతనికి ప్రారంధంలో నిజానికి లేదట 700 వచ్చేది, 500 ఉంది అతనికి ప్రాప్తం. అది అన్నీ చూడండి, ఒక సూత్రం ప్రకారం జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. మనం ఏదో వీడి కారణం వాడి కారణం ఇట్లా అట్లా అనుకుంటాం. అందుకే ఎప్పుడు స్పిరిచువల్గా ఇట్లా ఆలోచించుకున్నప్పుడు అలాంటి భావాలు రావు. అందుకే ఈ లీలలన్నీ మనం అందులో బోధ గ్రహించమని చెప్పేది అదే. అందుకోసం మనకు అర్థమవుతుంది ఏది ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు, ఏంటి, ఎట్లా జరిగింది ఏంటి అనేది మన జీవితాల్లో కూడానండి. ఇవి అర్థమైతే మన జీవితం కూడా మనకు అర్థమవుతుంది అప్పుడు బాబా ఎందుకు ఎట్లా చేశారు అన్నది. అందుకని అలా అనివార్యంగా అనుభవం అవుతున్న జీవులకు ప్రారంధం అనివార్యంగా అనుభవం అవుతున్న సద్గురువుని ఆశ్రయిస్తే ఆ విశ్వాసమే అనేక విలువైన సత్యాలను బోధిస్తుంది. మనందరికీ ఏమవుతుంది, జీవులకు ప్రారంధము మన ప్రారంధాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అనివార్యంగా అనుభవం అవుతున్న అన్ని అనుభవం అవుతూనే ఉంటాయండి. కష్టాలు సుఖాలు అంతా జరుగుతూనే ఉంటుంది జీవితంలో ఎవరికైనా. మనకి సద్గురువుని ఆశ్రయిస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే కనుక ఆ విశ్వాసమే అనేక విలువైన సత్యాలను బోధిస్తుంది. ఆయన్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది, ఎన్నో విలువైన సత్యాలు మనకి బోధిస్తూనే ఉంటుంటాయి. ఆయా సిచ్యువేషన్స్లో మనకు ఆ విలువైన బోధ లభిస్తూ ఉంటుంది. అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ కష్టం అట్లా వెళ్ళిపోతుంది. ట్రైన్లో ప్రయాణంలో ఉంటుంది, అలా కూర్చునే ఉంటాం మనం, పక్క నుంచి అన్నీ వెళ్ళిపోతాయి. అట్లా ఉండాలి నిజానికి. అది నిజమైన సద్గురు భక్తులకి అట్లా ఉండాలి, అలా ఉంటుంది కూడాను. అది 4,000 కోసం విలపించిన మరొక ఫకీరుకు కూడా సాయి బోధించిన సత్యం ఇదే. అదే ఇంకొక అతను 4,000 అడిగినా సరే అతనికి లభించలేదు. దానికి కూడా బాబా బోధించిన సత్యం అందులో కూడా అదే అని చెప్తున్నారు. అంటే మన ప్రారంధాన్ని మన ప్రాప్తాన్ని బట్టే వస్తుంది అని చెప్పారట. గణేష్ అనే పేద భక్తునికి అతడు అనుకోకనే షిరిడీ దర్శించే అవకాశాన్ని తార్కాడ్ కల్పించడం కూడా మధుషాకు కొరవడిన 200 ప్రసాదించడం లాంటిదే అని చెప్తున్నారు. గణేష్ అనే పేద భక్తుడు అతడు అనుకోగానే షిరిడీ దర్శించే అవకాశాన్ని తార్కాడ్ కల్పించడం కూడా, తార్కాడ్ ద్వారా గణేష్ అనే భక్తుడు అతనికి అసలు లేదు, అతని అంటే బాబాని దర్శించేటువంటి అంత ఇది అతనికి అతని ప్రారంభంలో అసలు లేదట. కానీ తార్కాడ్ ఆ అవకాశాన్ని కల్పించాడట. అదేంటి, మధుషాకు కొరవడిన 200 ప్రసాదించడం లాంటిదే. ఎప్పుడైతే అతనికి విశ్వాసం బాబా పట్ల కలిగినదో అప్పుడు అతను బాబాని దర్శించేలాగా తార్కాడ్ తీసుకెళ్ళడం, అలా సహాయం అతనికి అలా అందింది, ప్రోత్సాహం, పరిస్థితి అట్లా మారిపోయింది అన్నమాట. అదేంటి, మధుషాకు కొరవడిన 200 ప్రసాదించడం లాంటిది. అది కూడా అంతే, అతను లేనిదే మళ్ళీ అతనికి ప్రసాదించారన్నమాట. ప్రారంభంలో లేనిదే అతనికి లభించింది. అదే కాకుండా అతని భావం స్థిరపడగానే మళ్ళీ అతనికి దర్శనం అయిపోయింది. అతను పేదవాడు దర్శించుకోలేకపోతున్నాడు బాబాని, అట్లాంటి అవకాశం దర్శించుకునే అవకాశం వచ్చేసింది అతనికి ఆ భావం సెట్ అవగానే అన్నమాట. సాయి లీలను అనుభవిస్తే చాలదు, వాటిని గురించి చింతన చేసి అంతకంటే విలువైన కరుణాసూత్రం ఎలా పనిచేస్తున్నదో తెలుసుకోవాలి. ఎప్పుడు ఆయన కరుణాసూత్రం వల్ల మనం ఇలా ఉన్నామండి. అది లేకపోతే మన ప్రారంభాన్ని అనుసరించ జరుగుతూ ఉంటాయి అన్నీ. అప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తే కాస్త అటు ఇటు సరిచేస్తారనమాట ఆయన. సాయి లీలను అనుభవిస్తే చాలదు, వాటిని లీలల్ని అనుభవించేస్తాం, అదొక్కటే సరిపోదు అని చెప్తున్నారు. వాటిని గురించి చింతన చేసి దాని గురించి ఆలోచించాలి, బాగా చింతన చేయాలి. అంతకంటే విలువైన కరుణాసూత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఆ లీలలో వాటన్నిటికన్నా అసలు ఆయనలో ఉన్న కరుణ, ఆ సూత్రం ఎట్లా పనిచేస్తుందో అసలు మనం తెలుసుకోవాలి. లేకుంటే మర్రి చెట్టు కింద లంకె కింద లభించిన చేజిక్కించుకోలేని వాని వలె మనము నిజమైన సాయి కృపను అర్థం చేసుకోలేము. అలాగే ఏమవుతుంది, ఆ కరుణా సూత్రం కనుక మనం తెలుసుకోకపోతే మర్రి చెట్టు కింద లంకె బిందె లభించిన, ఒక మర్రి చెట్టు కింద పెద్ద లంకె బిందె మనకు దొరికినా సరే వాళ్ళ వల్లే మనము చేజిక్కించుకోలేకపోవడం, దొరికినా సరే అది పట్టుకెళ్ళలేకపోతాం. అలా దాంట్లో కూడా ఉంటుందిలేండి మనకి లీలామృతంలో కూడా. మనము నిజమైన సాయి కృపను అర్థం చేసుకోవాలి. ఆయన కృప ఎంతటిదో, అంటే లభించినా మనం తీసుకోవాలి, మన చేతికి రాలేదు అది. అట్లా
అలా అవుతుంది. అప్పుడు మనం కోరినవి సాయి ప్రసాదించినా లేక అవి మనకి శ్రేయస్కరం కావని తలచి ప్రసాదించకున్నా మనకు శ్రేయస్సును అంతగా ఏమారక చేకూరుస్తున్న ప్రేమను గుర్తించి భక్తితో ఉండగలుగుతాము. అప్పుడు ఏమవుతుంది, ఆయన కరుణా సూత్రం నా సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక అప్పుడు మనం కోరినవి సాయి ప్రసాదించిన, మనం ఏదైనా కోరితే దాన్ని బాబా ప్రసాదించినా లేక అవి మనకి శ్రేయస్కరం కావని తలచి ప్రసాదించకున్నా, ఒకవేళ మనకి శ్రేయస్కరం కాదు అని బాబా మనకి అది ప్రసాదించకుండా ఉన్నా మనకు శ్రేయస్సును అంతగా ఏమారుక చేస్తున్న ప్రేమను గుర్తించి అప్పుడు ఏం చేస్తాం, మన శ్రేయస్సు మనం ఏమారకుండా ఆయన మన చూసుకుంటున్నారు కదా అనే ఆయన ప్రేమను గుర్తించి భక్తితో ఉండగలుగుతుంటాం. అప్పుడే ఏంటంటే ఏదైనా కోరిక తీరినా తీరకపోయినా సరే మనం భక్తితో నా శ్రేయస్సు ఆయనకి తెలుసు అని చెప్పి నాకు అవసరమైనప్పుడు ఆయన ఇస్తారు, నాకు శ్రేయస్కరం కాదు కాబట్టి ఇవ్వలేదు ఆయన అనేసి నిలబడగలుగుతాం. నిజమైన విశ్వాసంతో భక్తితోటి ఉండగలుగుతాం. అంటే కోరికలను వీడి సర్వగతుడు ప్రేమమయుడు అయిన సద్గురువును సదా గుర్తుంచుకునే స్థితికి వస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ స్థితి ఎంత అద్భుతమైన స్థితో అది. అప్పుడు కోరికలను వీడి సర్వగతుడైన ప్రేమమయుడు అయిన సద్గురువును సదా గుర్తుంచుకునే స్థితికి వస్తాం. అప్పుడు కోరికల కోసం కాకుండా ఆయన ప్రేమమయుడు ఆయన అని చెప్పి మనం సదా ఆయన్నే ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నటువంటి స్థితికి వస్తాం అన్నమాట. అంటే ఇస్తేనేమో ఆయన గొప్పవారు, బాబా ఇవ్వకపోతేనేమో ఇదేంటి నాకు ఎట్లా అయిపోయింది అన్నాం, ఇట్లాంటివన్నీ ఉండవు. ఎలా అయినా సరే ఆయన అంటిపెట్టుకునే ఉంటాం. అప్పుడు ఇక దుఃఖం ఉండదు. ఇంకా దుఃఖం ఏముందండి, అప్పుడు మనం ఇది అవ్వలేదు అదే అవ్వలేదని ఆడకుండా ఉన్నాం అనుకోండి, ఇంకా దుఃఖం ఎక్కడ ఉంటుంది? పొంగు కురుంగులు లేకుండా ఉంటే ఇంకా దుఃఖమే లేదు. అప్పుడు ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకుంటూ హాయిగా ఉంటాం, ఆయనలో మనం ఉంటాం పులకిస్తూ కదా. అటువంటి వివేక రూపమైన శాశ్వత దుఃఖ నివృత్తిని కలిగించే పరిస్థితులను సాయి అనుక్షణము ప్రసాదిస్తూనే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకి బాబా అంటే ఎప్పుడు అటువంటి వివేక రూపమైన శాశ్వత దుఃఖ నివృత్తిని కలిగించే పరిస్థితులను, శాశ్వతమైన దుఃఖ నివృత్తిని కలిగించే పరిస్థితులను బాబా అనుక్షణము ప్రసాదిస్తూనే ఉంటారట ఎల్లప్పుడూ ఆయన. కాకపోతే మనమే దాంట్లో నిలబట్టలేదు. మనం అలాంటి పరిస్థితి ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటున్నారు, మనం మాత్రం రెడీగా లేం. అది మన వివేక మాంద్యమే అడ్డుపడుతుంది. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళడం లేదు? మనం బాబా ఇస్తున్నారు కానీ మనం ఆ స్థాయికి వెళ్ళట్లేదు. మనం శాశ్వత దుఃఖ నివృత్తికి కావాల్సిన పరిస్థితిని మనకిస్తున్నారు, అయినా సరే మనం నిలబడట్లేదు. ఎందుకంటే మన వివేక మాంద్యమే అడ్డుపడుతుంది. మనకు ఆ వివేకం అన్నది లేకపోవడం, ఆ మాంద్యం, బుద్ధిమాన్యం అదే మనకు అడ్డుపడుతుంది. సాయి మనకేమీ చేయలేదన్న కృతజ్ఞతతో వాపోయేలా చేస్తుంది. అదేమవుతుంది, బాబా నాకేమీ చేయలేదు అనేసి కృతజ్ఞత, అంటే కృతజ్ఞతకి ఆపోజిట్ అండి కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో మనం వాపోయేలా చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్ వస్తే ఏమనుకుంటున్నాం, బాబా నాకేమీ చేయలేదు. ఆయన ఎంత చేశారు అంతకుముందు, అసలు ఎంత జరుగుతోంది లీల. ఆ క్షణం వాడు అనుకుంటున్నాడంటే అది ఎట్లా అనుకుంటున్నాడు, అసలు ఎలా ఉండగలిగాడు మనిషి అనుకునేటువంటిది అసలు ఎట్లా వచ్చి చూడండి. ఇదంతా ఉన్నాడు కదా అనుకునేవాడు కూడా ఒకడు, ఎలా ఉన్నాడు అక్కడ? బాబా ఉంటేనే కదా, బాబా లేలే కదా అదంతా. అర్థమైందా చెప్తున్నది? అనుకునేవాడు ఒకడు ఉన్నాడంటే ఎట్లా ఉన్నాడు కదా. అది మర్చిపోయి నాకు బాబా చేయలేదు, మనందరం చేసే పని ఇదే పని కదా. అందుకని కృతజ్ఞతతో వాపోయేలా చేస్తుంది. మనకేంటి, కృతజ్ఞత పోయి కృతజ్ఞత, దాంతో వాపోతూ ఉంటాం. తగిన యత్నం చేయని లోపం మనదే, ఆయన నుంచి ఏ లోపం లేదండి. తగిన యత్నం మనం చేయట్లేదు, ఆ వివేకం మనకి లోపిస్తుంది, దాని తగ్గ యత్నం మనం చేయట్లేదు. అందుకే ఆ లీలల్ని పులకించిపోవడం కాకుండా మాస్టర్ గారు అంతకు ముందు అంత ఘాటుగా చెప్పడానికి కారణం ఏంటంటే, లీలలతో పులకించిపోకండి, దాంట్లో ఉన్న బోధ తీసుకోండి, అది మన జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పారు. మన జీవితంలో వచ్చే సందర్భాలకి వాటికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. లేకపోతే జరిగినప్పుడేమో అబ్బా బాబా ఉన్నారు, మేమెంత భక్తులము, మేం బాబా భక్తులము, ఆయనే అంతా మాకు, ఆయనే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తాం. కష్టం వచ్చిందంటే ఏముంది, ఇంకా బాబా లేరనిపిస్తుంది, ఆయన నాకేం చేయలేదనిపిస్తుంది. ఎన్ని చేశారు అంతకు ముందు అసలు.
ఆయన అప్పుడు కూడా చేస్తున్నారు. ఆయన మన బుద్ధిమాన్యం వల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బాలో రాళ్ళు వేసినట్టు గల్ల 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 గల్లలాడుతూ ఉంటాం మనం. అదనమాట ఇక్కడ చెప్తుంది. అందుకే ఎంతకంత మనం ఆ లీలల్లో పులకించిపోవడం కాకుండా అందులో ఏముంది, బోధనా దక్షత అయింది గ్రహించి ఆయన కరుణ, ఆ ప్రేమ సూత్రం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. సరే, ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. ఒకసారి చదువుకుంటూ ఉంటే అయిపోయినది ఇంకా బాగా అర్థమవుతుంది. అది రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.